హలో ఆల్, ఇవాళ మీకు నేను ఒక టేస్టీ అండ్ ఎమ్మీ కర్రీ, హెల్తీ కర్రీ, మంచి ప్రోటీన్ కర్రీ అండి. ఇది నాటు శనగలతో కర్రీ. సో నాటు శనగలతో పాలక్ కర్రీ చేయబోతున్నాం. అది ఎలా అంటే రాత్రంతా శనగలు నానబెట్టుకొని మనం కుక్కర్లో వేసుకొని నీరు అండ్ సాల్ట్ కూడా వేసేసి మనం ఒక 2-3 విజిల్స్ రానిచ్చుకోవాల్సి ఉంటుంది. అలా ఫస్ట్ అయితే శనగల్ని రెడీ చేసి ఉంచుకుంటాం. తర్వాత ఇంకొక బౌల్లో మనం నీళ్ళల్లో సన్నగా తరిగి ఉంచుకొని పెట్టుకున్న పాలకూరని వేసి మనం ఉడికించుకోవాలి. పాలకూర ఉడికిన వెంటనే ఆఫ్ చేసేసి చల్ల నీళ్ళు వేసి ఉంచాలి. అప్పుడే పాలకూర కలర్ మారకుండా మంచి గ్రీన్ కలర్లో వస్తుంది మనకు. అలా నీళ్ళన్నీ వడగొట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో పాలకూర మొత్తం తీసుకొని అందులోకి మనము పెరుగు యాడ్ చేస్తామన్నమాట. పెరుగు యాడ్ చేసేసి దీన్ని ఇప్పుడు మనం లూజ్గా మిక్సీ చేసుకొని గ్రేవీ లాగా తయారు చేసి ఉంచుకుంటాం. పెరుగు ఒక 1 కప్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. అలాగని మరీ జారుడుగా ఉండకూడదు, అలాగని మరీ పేస్ట్ లాగా ఉండకూడదు. మనకు కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉన్న పాలకూర పేస్ట్ని మనం రెడీ చేసి ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఇందులో ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ఓన్లీ జీలకర్ర వాడుతున్నాం, ఇంకేవి వేయట్లేదు. ఓన్లీ జీలకర్ర వేసి జీలకర్ర చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న గార్లిక్, జింజర్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివి వేస్తున్నాం కాబట్టి జింజర్, గార్లిక్ బాగా వేగనిచ్చిన తర్వాతే ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. గ్రేవీ కర్రీస్కి ఆనియన్స్ బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ని మనం వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో సాల్ట్, గరం మసాలా, కారం, రుచికి తగ్గ కారం వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏం పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు కాబట్టి కారమే యాడ్ చేసేసుకుంటాం. ఎంత కావాలో అంత కారం అక్కడే యాడ్ చేసేసుకుంటాం అనమాట. లాస్ట్లో జీలకర్ర పొడి ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేస్తే మాత్రం మంచి సువాసనతో చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగి నూనె పక్కకి స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మాత్రమే పాలకూర గ్రేవీ వేసేసుకుంటాం మనం. వేసుకొని గ్రేవీ మొత్తం ఒకసారి కలుపుకొని ఇక్కడ కావాలంటే కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే శనగలు వేసిన తర్వాత గ్రేవీ ఇంకా చిక్కబడిపోతుంది కాబట్టి మీరు ముందే కొంచెం లూజ్గా ఉంచుకుంటే గ్రేవీని శనగలు వేసిన తర్వాత కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట మనకి. అలా నీళ్ళు వేసి గ్రేవీని కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. గ్రేవీ బాగా ఉడికి మసాలాలన్నీ ఉడికిన తర్వాతే మనం ఉడకబెట్టుకున్న శనగలు కూడా వేసుకొని శనగల్ని మనం బాగా కలుపుకొని మూత ఉంచి ఒక 5 to 10 minutes కుక్ అవ్వనివ్వాలి. 5 to 10 minutes తర్వాత మూత తీసి కసూరి మేతిని కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కూర రెడీ అయిపోయినట్టే. చాలా హెల్తీ కర్రీ అండి, ప్రోటీన్ కర్రీ. కాబూలీ శనగలతో కాకుండా ఈ శనగలతో ఇంట్లో ఉండే అన్ని పదార్థాలతో చేసుకోండి, చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇది పూరీలోకి, చపాతీలోకి, జీరా రైస్, బగారా రైస్ వీటన్నిటిలోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఆపేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. మేమైతే ఇవాళ వేడి వేడి పూరీలతో ఈ కూరతో మా టిఫిన్ ముగించేస్తున్నాం. పూరీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. నాకు పూరీలు ఇలా పొంగితే మాత్రం చాలా ఇష్టం. అసలు చిన్నప్పుడైతే హోటల్స్లో ఇలా పొంగుతాయనే తినేదాన్ని, అంత ఇష్టం అనమాట. చాలా బాగుంటాయి. నెలకొకసారి డీప్ ఫ్రై ఐటమ్స్ తినచ్చు. సో ఇవాళ మేము ఇలా కానిచ్చేసాం. మీరు చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పేయండి కామెంట్స్లో. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, కీప్ సపోర్టర్స్.